అంటే బేసిక్‌గా ఒకటి విపక్షం తను అసెంబ్లీలో చేయలేకపోయిన పనిని మండలిలో చేయగలిగింది. సక్సెస్ అయింది. సోషల్ హ్మ్. మీడియాలో జరిగినటువంటి చర్చ చాలా పెద్ద ఎత్తున జరిగింది. కానీ సోషల్ మీడియా కాకుండా పేపర్‌కో, టీవీకో ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యేటటువంటి వాళ్ళెవరన్నా ఉంటే వాళ్ళకి తగినటువంటిది లేదా ఒక చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో మాట్లాడటం. అందులో వీళ్ళకి ఆ ఇందాపూర్ డైరీ గురించి మాట్లాడగలిగారు. అట్లాగే హెరిటేజ్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మొన్న అసెంబ్లీలో చెప్పుకొచ్చింది. మా హెరిటేజ్ అసలెప్పుడు వీటిట్లో పాల్గొదు. ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొదు అని చెప్పారు. ఇంతకుముందు మజ్జిగ ప్యాకెట్ హెరిటేజ్ తరపున ఇచ్చినయి, లేకపోతే తిరుమలకి పాలపొడి సప్లై చేసినటువంటి వాటిని ఇవన్నిటిని కూడా అందులో ప్రస్తావించడానికి వీళ్ళకి కుదిరింది. దానికి ఆన్సర్ అక్కడ చేయలేకపోయారు కదా అసెంబ్లీకి. వీళ్ళు ఎళ్ళాల 11 మంది కూడా. కాబట్టి మండలిలో అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసుకొచ్చారు. అట్లాగే ఇందాపూర్ అనేటటువంటిది మొదట హెరిటేజ్ ఉత్పత్తిదారని చెప్పి, ఆ తర్వాతన సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక దాన్ని కో ప్రొడ్యూసర్ అని మార్చినటువంటి ఉదంతాల్ని వాళ్ళు అక్కడ అసెంబ్లీ మండలిలో ప్రస్తావించి నిలదీయడానికి అవకాశం ఏర్పడింది. దానికి తోడు ఏదైతే జంతు కొవ్వు అని ఎట్లా అబద్ధాలు చెప్పారని అడగటానికి కుదిరింది. అప్పుడు వీళ్ళు ఆన్సర్ చేసుకొచ్చారు. నంబర్ 1 అక్కడ జంతు కొవ్వు అని మా చంద్రబాబు గారు ఊరికనే చెప్పలేదు. ఎన్‌డీడీబీ నివేదిక వస్తే చెప్పారు అన్నట్టు. అక్కడ వైసీపీ ఏం చేయాలా? వ్యూహాత్మకంగా విఫలమైంది. మరి అప్పుడు ఆ సదరు సంస్థ మీద చర్య తీసుకోవాలి గదా! లేదా ఒక నివేదిక వచ్చినప్పుడు దాన్ని క్రాస్ చెక్ చేయాలి గదా! ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న